హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. హాయ్ హలో, వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు నా ముందున్నటువంటి గెస్ట్ చాలా స్పెషల్ అని చెప్తాను. ఈ ప్రశ్నకి బదులేది అంటూ సినిమాతోటి తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి, అలాగే ఉప్పు కప్పురమ్ము అంటూ స్టిల్ కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి మంచి అప్డేట్స్ కూడా చాలా దాచించారనమాట. సో తన వర్స్టైల్ యాక్టింగ్ తోటి ఎంతమందినో ఫ్యాన్స్ చేసుకున్నటువంటి బాబు మోహన్ గారితో మనం ఈరోజు మన చిట్చాట్ని కొనసాగిద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆయనతో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తమ్మా. ఎలా ఉన్నారు? ఇలాగే ఉన్నారు. సో ఎవర్ గ్రీన్. అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారని చెప్తాను నేను. జస్ట్ ఏజ్ ఈజ్ ఎ నెంబర్, మీకు అంతే. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంతే సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై సైడ్ అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు అండ్ రీసెంట్గా ఉప్పు కప్పురంబులో మంచి గ్రామ పెద్ద క్యారెక్టర్ వేస్తూ మంచిగా ఎంటర్టైన్ చేశారు. పేరు కూడా మళ్ళీ నాకు పాత రోజుల్లో బాబు మోహన్ భలే చేశాడు, అది మళ్ళా నాకు వినిపించింది ఈ పిక్చర్తో. నాకు లాస్ట్ క్లైమాక్స్ చాలా నచ్చింది సార్. యాక్చువల్లీ ఆ సిరీస్లో ఏదైతే ఉందో సినిమాలో డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. కథను గమ్మత్తుగా తిప్పాడు. కామెడీ టచ్ పోనేలేదు, పాయింట్ పోనేలేదు. చిన్న సమస్యని ఇలా చూపించాడు, ఎక్కడ బోరు కొట్టనేలేదు సార్. అలాంటి ఒక సమస్య ఉంటుందా అన్నదే పెద్ద క్వశ్చన్ సార్. ఓ అబ్బో, ఇప్పటికి కొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే నేను గ్రామాలు తిరిగి ఉన్నవాడిని. నేను సినిమా యాక్టర్ అయినా 3 సార్లు ఎమ్మెల్యేగా నేను అన్ని జిల్లాలు తిరిగిన వాడిని మినిస్టర్గా. కనుక ఇంకా ఉన్నాయి. మొన్న ఈ మధ్యన నేను 2-3 months బ్యాక్ చూశాను. ఊరికి ఎట్లా వస్తాడో ఎమ్మెల్యే చూస్తాము, ఊర్లోకి రానియము, మా శ్మశాన వాటిక సంగతి ఏంటి, మా ఊర్లో అసలు శ్మశాన వాటిక ఇది కానీ గోల పెడుతున్నారు. నాకు నవ్వు వచ్చింది. మరి ఇదే పాయింట్ మీద నేను యాక్ట్ చేశానే తమిళ్లో అని అనుకున్నాను. సో చాలా బాగుంది సార్. అప్పటికి ఇప్పటికి ఈ సినిమాల్లో, ఈ సినిమా కెరియర్లో మీరు చూసిన చేంజ్ ఓవర్ ఏంటి సార్? ఏమో నాకేం కనపడలేదు. ఏం కనపడలేదు. అది చూడాలని కూడా ఇప్పుడు అనుకోలేదు. షూటింగ్లు జరుగుతున్నాయి, సినిమాలు వస్తున్నాయి, కాకపోతే థియేటర్లలో తగ్గినాయి, టీవీలలో పెరిగినాయి, అంతే చేంజెస్. అంతే తప్ప అంతకన్నా పెద్ద చేంజ్ ఓవర్స్ అయితే అంతే. అది తెలుసుకోవాల్సినంత అవసరం మాకు లేదు. ఓకే సార్. ప్యారడైజ్లో మీరు ఉన్నారంటూ ఒక వార్త అయితే వచ్చింది. 100% కరెక్ట్. ఎలా ఉండబోతుంది సార్ ప్యారడైజ్లో? మీకు గ్యారంటీగా హిట్ అవుద్ది సార్. అంటే ఏ టైప్ ఆఫ్ మొత్తం ఇప్పుడు నేను చెప్పితే నన్ను ఉరి తీస్తారు. ఎవరు గుర్తిస్తారు సార్? శ్రీకాంత్ వదల గారు, నాని గారు? ప్రొడ్యూసర్, డైరెక్టర్. సరే, 3వ తాడు నాని గారు కూడా వేస్తారు సార్. యాక్చువల్లీ ఇంకా అది మాట్లాడకూడదు, అట్లా కథ గురించి అప్పుడే చెప్పకూడదు. ఒక చిన్న గ్లిమ్స్ సార్, ఎలా ఉండబోతుంది అంటే? సూపర్ హిట్ అని చెప్పిన కదా, సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. నాన్నగారికి మళ్ళీ ఒక పెద్ద సినిమా. ఓకే, ప్యారడైజ్. సో చాలా కష్టపడ్డారు అని చెప్పేసి ప్యారడైజ్ సినిమాకి నానిగారు అని చెప్పి బయట చాలా టాక్ ఉంది సార్. అంటే లైక్ ఆయన మేక్ ఓవర్ కాలేదు. అదే ఆయన మేక్ ఓవర్ కావచ్చు. అంటే నేను ఫస్ట్ టైం మేకప్ ఫోటోషూట్లో పాల్గొనడం ఫస్ట్ టైం. అంటే అంత ఇంపార్టెంట్ గెటప్. కాకపోతే చాలా బాగా డైరెక్టర్ గారు అసలు అయితే 5 రకాలు తీయాలి. అది ఓకే, ఫస్ట్ రకం తీసే సూపర్, ఇక నాకు అక్కర్లేదు అన్న. ఓకే. సో దాంతో ఫిదా అయిపోయారు ఆయన. చెప్పండి. అంటే మీరు గ్యాప్ ఇస్తే ఇంకేమన్నా చెప్తారేమో అని అనుకున్నాను. మీరు ఒక్కసారిగా ఇలా చెప్పండి అని అన్నారు కదా, దాంతో ఫిదా అయిపోయినట్టున్నారు డైరెక్టర్ గారు అని అంటున్నాను నేను. ఫిదా ఏముందమ్మా, ఆయనకు నచ్చింది. నాకు ఏ గెటప్ వేసినా బాగా సూట్ అయిద్దమ్మా నా ఫేస్కి. అవును సార్. అమాయకుడిగా వేసినా, కిలాడిగా వేసినా, యాక్టివ్గా ఏ క్యారెక్టర్ వేసినా నా బాగా సూట్ అవుతాను నేను. ఆ గెటప్ వేయటమే డైరెక్టర్ గారికి బాగా నచ్చింది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.